హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1364కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి షామీ మిక్స్ ఫోల్డ్ 3. యాక్చువల్గా షామీ ఫోల్డింగ్ మొబైల్స్ తీసుకొచ్చినా ఇప్పటి వరకు మన ఇండియాలోకి ఒక మొబైల్ కూడా తీసుకురాలేదు. సో ఫోల్డ్ 2కి సక్సెసర్ ఈ మిక్స్ ఫోల్డ్ 3 అనమాట. సో ఈ మొబైల్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈసారి ఈ మొబైల్ మనకి ఐపీ రేటింగ్తో అయితే రాబోతుందంట. అలాగే పెరిస్కోప్ కెమెరా కూడా అయితే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ మనకి ఇయర్ సెకండ్ హాఫ్లో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ప్రస్తుతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఈసారి అయినా సరే షామీ మరి ఇండియాలో ఫోల్డింగ్ మొబైల్ తెస్తుందా? సో మేబీ నేను అనుకోవడం తేవచ్చు. ఎందుకంటే మోటరోలా తెచ్చింది, శాంసంగ్ తెచ్చేసింది, ఒప్పో తీసుకొచ్చేసింది, రేపో మాపో వివో తీసుకొచ్చేస్తుంది, వన్ ప్లస్ తీసుకొచ్చేస్తుంది. సో అక్కడ దాకా ఎందుకు, ఏది టెక్నో కూడా తీసుకొచ్చింది కదా. సో వీళ్ళు ఖచ్చితంగా తీసుకురావాలి, తీసుకొస్తారనుకుంటున్నాను ఈసారి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 Pro ఈ వాచ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. గతంలో ఒకసారి మీకు చెప్పినట్టున్నాను, ఇందులో మనకి రొటేటింగ్ బెజల్స్ అయితే చూడడానికి ఉంటుందని చెప్పేసి. సో మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చిందనమాట. సో రొటేటింగ్ బెజల్స్తో అయితే ఈ వాచ్ అయితే రాబోతుందంట. ఇంతకుముందు గేర్ స్పోర్ట్ అనుకుంటా, వీళ్ళు శాంసంగ్ గేర్ స్పోర్ట్లో వీళ్ళు రొటేటింగ్ బెజల్స్ని అయితే తీసుకొచ్చారు ఫస్ట్. సో మనకి సైడు క్రౌన్ ఉంటుంది కదా, దాని బదులు పైన ఈ రొటేటింగ్ బెజల్స్ ఉంటాయి. సో దాన్ని తిప్పుతున్నప్పుడు మనకి మెనూ అయితే మారుతూ ఉంటుంది. సో ఎటువంటి ఫీచర్తో ఈసారి మళ్ళీ వీళ్ళు గెలాక్సీ 6 Proని అయితే తీసుకురాబోతున్నారంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో ఫైండ్ N3 N2కి సక్సెస్ అనమాట. ఇది కూడా ఫోల్డింగ్ మొబైలే. ఇక నుంచి అన్ని ఫోల్డింగ్ మొబైల్స్ గట్టిగా కాలం ఏలబోతున్నాయి. సో ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ లీక్ అయితే అయిందనమాట. సో ఇక్కడ ఈ డిజైన్ కనుక చూస్తే రేర్ సైడ్ సర్క్యులర్ మోడ్యూల్లో కెమెరా డిజైన్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇందులో మనకి 8 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుందంట. N2తో కంపేర్ చేసి చూసినట్టయితే డిస్ప్లే సైజ్ అనేది కొంచెం లార్జ్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. కవర్ స్క్రీన్ మీద ఉండే సెల్ఫీ కెమెరా 20 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. ఇన్సైడ్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ సోనీ IMX 890 ఈ సెన్సార్ అయితే వాడబోతున్నారంట. సెకండరీ కెమెరా 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 32 మెగాపిక్సెల్ పెరిస్కోప్ జూమ్ సెన్సార్ని అయితే వాడబోతున్నట్టుగా. సో ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టాటా మన ఇండియాలో సో ఐఫోన్ 15కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఈ ఇయర్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి అయితే న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఆల్రెడీ వీళ్ళు వచ్చేసరికి విస్ట్రాన్తో ఫ్యాక్టరీని అయితే పర్చేజ్ చేయాలని చెప్పి అయితే చూస్తున్నారు. సో అది కనుక పర్చేజ్ అంటే దాన్ని కనుక వీళ్ళు కొనుగోలు చేస్తే 5,000 కోట్లతో అయితే మాట్లాడుతున్నారంట. పని పూర్తయిపోతే ఈ ఇయర్ సెప్టెంబర్ తర్వాత మన ఇండియాలో సో టాటా గ్రూపే ఐఫోన్ 15 మోడల్స్ని అయితే అసెంబుల్ చేస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్న కాకమొన్న మనకి టీమ్ కుక్ కూడా వచ్చారు కదా ఇక్కడ. సో తనతో కూడా మంతనాలు అయితే జరిపినట్టుగా తెలుస్తుంది అనమాట. తనతో కూడా మాట్లాడారంట. ఇది కాకుండా తమిళనాడులో టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ అయితే ఉంది. అక్కడ 6,300 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అయితే టాటా భావిస్తుంది. ఇక టాటా గ్రూప్ నుంచి వీళ్ళు మొత్తం త్రూఅవుట్ ఇండియా వైడ్గా చూసుకున్నట్టయితే ఒక 100 వరకు యాపిల్ అవుట్లెట్ స్టోర్స్ని అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో మొత్తం అంతా ఇండియా వైడ్గా ఎన్ని సిటీస్ ఉంటాయో సిటీస్ అన్నింటినీ వీళ్ళు కవర్ చేస్తూ ఒక 100 స్టోర్స్ని అయితే యాపిల్ స్టోర్స్ని తీసుకురావాలని చెప్పి టాటా గ్రూప్ అయితే భావిస్తుంది. సో టాటాకి మంచి యాపిల్ మీద బాగా గురిపడినట్టుందనమాట. సో అందువల్ల ఎక్కువ పెట్టుబడి యాపిల్ మీదే పెట్టాలని చూస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హీరో విదా V1 Pro ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ స్కూటర్ ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకొచ్చారు. సో ఇది ఇక్కడ మనకి ఎక్స్షోరూమ్ ప్రైజే 1,59,000 రూపాయలు అయితే ప్రైజ్ అయితే పెట్టారు. సో అన్ని సిటీస్కి కాదు, కొన్ని సిటీస్ సెలెక్టెడ్ సిటీస్కి మాత్రం వీళ్ళైతే దీన్ని డెలివరీ అయితే ఇస్తున్నారన్నమాట త్రూ ఫ్లిప్కార్ట్ ద్వారా. సో ఇప్పుడు వరకు బైక్స్ ఏమైనా కావాలంటే షోరూమ్కి వెళ్ళి కొనుక్కునే వాళ్ళం కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కామర్స్ నుంచి కూడా కొనుక్కునే సదుపాయాల్లోకి అయితే వచ్చేసింది ఈ ఈవీ పుణ్యమా అని చెప్పి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాసూస్ ఈరోజు మన ఇండియాలో కుప్పలు తెప్పలుగా సో ల్యాప్టాప్స్ని అయితే లాంచ్ చేసేసింది. చాలా ల్యాప్టాప్స్ లాంచ్ చేసింది అనమాట. ఇంటెల్ 13th జనరేషన్ నుంచి ఈ ల్యాప్టాప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఎంట్రీ లెవెల్ నుంచి మనకి అలాగే OLED డిస్ప్లేస్తో అయితే ఈ ల్యాప్టాప్స్ అయితే వస్తాయన్నమాట. ఇందులో వివో బుక్ సిరీస్ని అయితే లాంచ్ చేసింది. వివో బుక్ సిరీస్లో మనకి 15X ప్రైస్ చూస్తే 47,990 రూపాయలు పెట్టింది. అలాగే వివో బుక్ 15 అండ్ 16 వీటి ప్రైస్ చూస్తే 45,991, 47,991 ప్రైజ్ అయితే పెట్టారు. ఇక S14 ఫ్లిప్ ప్రైజ్ వచ్చేసరికి 79,990 రూపాయలు పెట్టారు. గో 15 ప్రైజ్ వచ్చేసరికి 40,990 రూపాయలు ప్రైజ్ పెట్టారు. ఇక జెన్ బుక్లో చూస్తే మనకి S13 OLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 1,04,990 రూపాయలు ప్రైజ్ పెడితే 14 ఫ్లిప్ ప్రైజ్ వచ్చేసరికి 1,09,990 రూపాయలు ప్రైజ్ పెట్టారు. ఇక జెన్ బుక్ 14 OLED
ఒక మోడల్ తీసుకొచ్చారు. దీని ప్రైస్ వచ్చేసరికి 97,990 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇవి కాకుండా ఇంకా చాలా ల్యాప్టాప్స్ లాంచ్ చేశారు. అందులో గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. వాటి ప్రైజెస్ అయితే రివీల్ చేయలేదు. అవి అయితే ఇంకా హై రేంజ్ ఇంకా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ప్రైస్ i9 ప్రాసెసర్తో అయితే వాటిని అయితే తీసుకొచ్చారు. ఏకంగా ల్యాప్టాప్ వర్షాన్ని కురిపించేశారని చెప్పొచ్చు. అన్ని సెగ్మెంట్లోనూ మా ల్యాప్టాప్సే ఉండాలని చెప్పి వీళ్ళు అనుకున్నట్టున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి ఈరోజు వివో ఎక్స్ ఫోల్డ్ 2 అలాగే వివో ఎక్స్ ఫ్లిప్ అలాగే వివో ప్యాడ్ 2 వీటిని అయితే లాంచ్ చేసిందనమాట. ఎక్కడ చైనాలో అయితే లాంచ్ చేసింది. ఇందులో మనకి ఎక్స్పోల్ 2 చూస్తే 8.3 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. E6 AMOLED డిస్ప్లే అయితే ఇందులో ఉంటుందన్నమాట. మనకి అవుట్ సైడ్ డిస్ప్లే కనుక చూస్తే 6.53 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ప్రాసెసర్ చూస్తే స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటే రేర్ సైడ్ కెమెరాస్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 12 మెగాపిక్సెల్. ఇందులో మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో పాటు జేస్ లెన్స్ని కూడా అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఇక బ్యాటరీ మనకి 4800 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, Android 13తో ఎక్స్ఫోల్డ్ 2 అయితే వస్తుందన్నమాట. ఎక్స్ ఫ్లిప్ కనుక చూసినట్టయితే ఇది 6.74 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అవుట్ సైడ్ డిస్ప్లే 3 ఇంచెస్ AMOLED స్క్రీన్ అయితే యూజ్ చేశారు. ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటే రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 12 మెగాపిక్సెల్, బ్యాటరీ 4400 mAh బ్యాటరీ, పెద్ద బ్యాటరీ సైజులోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. అలాగే 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ చేస్తుంది. ఇందులో ఫోల్డ్ ప్రైస్ కనుక చూస్తే 12GB 256GB వేరియంట్ 1,07,500 రూపాయలు ప్రైస్ పెడితే 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 1,19,400 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. చైనా ప్రైస్ని మన ఇండియా ప్రైస్లో కన్వర్ట్ చేసి చూస్తే. అలాగే ఫ్లిప్ ప్రైస్ చూసుకుంటే 12GB 256GB వేరియంట్ 71,600 రూపాయలు ప్రైస్ పెడితే 12GB 512GB వేరియంట్ 80,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇక వివో ప్యాడ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పొచ్చు అనమాట. వివో ప్యాడ్ మన ఇండియాలో లాంచ్ చేసిన OnePlus ప్యాడ్ ఉంది కదా, ట్యాబ్లెట్. సో ఇంచుమించు స్పెసిఫికేషన్స్ మ్యాచ్ అయితే అవుతున్నాయి. ఈ ట్యాబ్లెట్ మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 12.10 ఇంచెస్ అయితే ఉంటుంది. 2.8K డిస్ప్లే రెజల్యూషన్తో వస్తుంది అనమాట. ఇది LCD డిస్ప్లే 144 హెర్ట్జ్ వరకు మీకు డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 9000 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటే రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్. అలాగే Android 13తో వస్తుంది. బ్యాటరీ 10,000 mAh బ్యాటరీ, అలాగే 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ట్యాబ్లెట్ అయితే లాంచ్ చేశారు. ఈ ట్యాబ్లెట్ ప్రైస్ కూడా పర్వాలేదు, అక్కడ మంచి ప్రైస్లో తీసుకొచ్చారు. 8GB 128GB వేరియంట్ 29,800 రూపాయలు ప్రైస్ పెడితే 8GB 256GB వేరియంట్ 33,400 రూపాయలు ప్రైస్ పెట్టారు. 12GB 256GB వేరియంట్ 37,000 రూపాయలు పెడితే 12GB 512GB వేరియంట్ 40,600 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ ట్యాబ్లెట్ మరి మన ఇండియాలోకి వివో తీసుకొస్తుందా? వివో చూసారు కదా, స్పెసిఫికేషన్ చూస్తే ఇంకా మనకి OnePlus ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్ కన్నా బెటర్ స్పెసిఫికేషన్సే ఉన్నాయి. ఇండియాలోకి తీసుకొస్తే మాత్రం మరి ఎంత ప్రైస్ పెడతారో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ట్విట్టర్ గవర్నమెంట్ ఫండింగ్ అకౌంట్స్ ఉంటాయో వీటికి వచ్చేసరికి మనకి గవర్నమెంట్ ఫండింగ్ అలాగే స్టేట్ అఫిలియేట్ అని చెప్పేసి వాళ్ళకి ఒక లేబుల్ అయితే ఉంటుందన్నమాట, ఒక ట్యాగ్ లాగా. సో వాటిని అయితే ఇప్పుడు రిమూవ్ చేయడం అయితే మొదలుపెట్టింది. యాక్చువల్గా రీసెంట్గానే మనకి యూఎస్కి సంబంధించిన NPR నేషనల్ పబ్లిక్ రేడియో వాళ్ళకైతే తీసేసింది. వాళ్ళతో కొంచెం రచ్చ కూడా జరిగింది అనుకోండి. తర్వాత ఇప్పుడు ఇలాగా ఏవైతే గవర్నమెంట్ ఫండింగ్ మీద నడుస్తున్న అకౌంట్స్ ఉన్నాయో వాటికి ఉండే ఆ లేబుల్ని అయితే ఇప్పుడు తీసేస్తుందంట. మరి ఎందుకు తీసేస్తుందో అర్థం కాలేదు. సో వాళ్ళైతే గగ్గోలు పెడుతున్నారు. ఇది కాకుండా ఇప్పుడు వరకు బ్లూ టిక్ మార్కు, సో ఎవరెవరికైతే ఫ్రీగా అనుభవిస్తున్నారో వీళ్ళందరూ బ్లూ టిక్ మార్క్ని అయితే తీసేసింది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీసు, విఐపీలు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. అందరికీ ఇప్పుడు బ్లూ టిక్ మార్క్ ఉండదు. మీరు వెళ్ళి ఒకసారి చూస్తే చాలామందికి అయితే బ్లూ టిక్ మార్క్ లేదు. ఒకవేళ బ్లూ టిక్ మార్క్ కావాలి అంటే బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకోమంటుంది. నెలకు 900 రూపాయలు కట్టి బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మళ్ళీ మీ బ్లూ టిక్ మార్కు మీకైతే వచ్చేస్తుందని చెప్తుంది. ఇప్పుడు వరకు ఫ్రీగా అందుబాటులో ఉన్న ఈ బ్లూటిక్ లెగసీ అనేది ఈ రోజుతో ముగిసిందనమాట. వీళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు నుంచే తీసేస్తామన్నారు. బట్ ఒకసారికి ఈ రోజునైతే 21వ తారీఖున కదా, ఈ రోజైతే కంప్లీట్ మొత్తం అన్ని తీసేశారనమాట. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి వాట్సాప్ కీప్ ఇన్ చాట్ అనే ఫీచర్ని అయితే ఇప్పుడు రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కీప్ ఇన్ చాట్ అనేది ఏంటంటే మనకి వాట్సాప్లో డిసపరింగ్ మెసేజ్ ఫీచర్ అయితే ఉంది కదా, ఎవరైనా ఒక మెసేజ్ పెట్టి దానికి ఒక టైం పెడితే ఆ టైంకి డిలీట్ అయితే అయిపోతుంది, మాయమైపోతుంది. సో అలా మాయమైపోకుండా ఉండటం కోసం వాటిని మనం
సేవ్ చేసుకోవడం కోసం ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చిందనమాట. కాకపోతే ఎవరైతే ఆ మెసేజ్ని పంపిస్తారో వాళ్ళ ఆమోదం కూడా కావాలి, వాళ్ళు అంగీకరిస్తేనే దాన్ని సేవ్ చేసుకోగలమంట. ఇలాంటి ఫీచర్ని ఇప్పుడు iOS యూజర్స్కి అయితే రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంతోటి దానికి ఆ ఫీచర్ తేవడం ఎందుకు, తీసుకొచ్చిన ఫీచర్ని మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వడం దేనికి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.